ఎండమావులెన్ని ఉన్న శూన్యమే కదా, ఎంత భోగ భాగ్యమున్న వ్యర్థమే కదా. ఎండమావులెన్ని ఉన్న శూన్యమే కదా, ఎంత భోగ భాగ్యమున్న వ్యర్థమే కదా. సిలువపై వేలాడు శ్రీయేసుని కాంతిలో చిరము వంచి క్షణమే స్మరణ చేయవా. ఎండమావులెన్ని ఉన్న శూన్యమే కదా, ఎంత భోగ భాగ్యమున్న వ్యర్థమే కదా. భారమైన బ్రతుకులతో దీనాది దీనునిగా బందీ వైతివా పాపపు సుడులలో. భారమైన బ్రతుకులతో దీనాది దీనునిగా బందీ వైతివా పాపపు సుడులలో. బలవంతుని చేతిలో నీవు బాణమై బాటసారిగా పయనము క్రీస్తు బాటలో. ఎండమావులెన్ని ఉన్న శూన్యమే కదా, ఎంత భోగ భాగ్యమున్న వ్యర్థమే కదా. టీవీ వీక్షిస్తున్నటువంటి దేవుని ప్రజలకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట ప్రత్యేకంగా వందనాలండి. అందరూ బాగున్నారు కదా. మరొకసారి మిమ్మల్ని చూడటం చాలా సంతోషకరం. ఈ దినము పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యాన్ని చదవడానికి ముందు ప్రార్థనతోటి వాక్య భాగాన్ని ప్రారంభించుకుందాము. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ఘనమైనటువంటి దేవా, పరిశుద్ధుడైనటువంటి మా ప్రభువా, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నాం. ఈ దినము ఈ వాక్యం చేత మమ్మల్ని బలపరచమని, వాక్యాన్ని వినుచున్న బిడ్డలకు వినగలిగే శక్తి, గ్రహించగలిగే మనసును ప్రసాదించమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమెన్. మరొకసారి మీ అందరినీ ప్రేమపూర్వకంగా దేవుని వాక్యం వినడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యం చదువుకుందాము. ఆదికాండము 39వ అధ్యాయము 10వ వచనం. అప్పుడు ఆమె తమ వస్త్రము పట్టుకొని తనతో సైనింపమని చెప్పగా అతడు తన వస్త్రము ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటకు పారిపోయెను. దేవుడి పరిశుద్ధ మాటలు మీ వినికిడిలో దీవించునుగాక. ఏమిటి ఈ సందర్భం? పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఈ సందర్భం. ఇక్కడ భక్తుడైనటువంటి యోబు జీవిత చరిత్ర మనకు తెలుస్తూ ఉంది. యోబు అనేటువంటి భక్తుడు పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి. ఈ వ్యక్తి ఒకానొక దినాన అతడు దర్శనాలు చూస్తూ ఉన్నాడని, అతడు దేవుని దర్శనాలు చూస్తున్నాడని, అతడికి మేమందరం లోబడి ఉండాలా చిన్నపిల్లవాడికి అని అన్నదమ్ములు కుయుక్తి పన్ని అతన్ని ఒక గుంటలో పడవేసి అక్కడి నుంచి ఇస్మాయిల్ సంతతికి అమ్మివేసి అక్కడ నుండి అతడు ఫరో దేశంలో ఫరో యొక్క ఇంటిలో పనిచేసేటువంటి వ్యక్తిగా ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే ఆ ఫరో ఇంట్లో ఉన్నప్పుడు అతడు ఎలాగా ఉన్నాడు అనంటే పరిశుద్ధ గ్రంథంలో ఈ మాటలు రాయబడ్డాయి. ఆదికాండం 39వ అధ్యాయము 6వ వచనాన్ని చదివితే అతడు తన కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించెను. యోసేపుకు దేవుడు తోడుగా ఉండడం చూసి యోసేపు చేయించిన ప్రతి పనిలో దేవుడు అతన్ని ఆశీర్వదించడం చూసి యోసేపుని తన ఇంటి మీద అధికారిగా నియమించాడు. తనకున్నదంతా కూడా యోసేపు చేతికి అప్పగించాడు. అనగా అనుమతి లేకోకుండా, యోసేపు అనుమతి తీసుకోకుండా ఎవరు ఏ పని చేయకూడదో, ఎవరు ఏ పనిలో పాల్గొనకూడదు అనేటువంటి సిద్ధాంతం తీసుకొని వచ్చాడు. అయితే 8వ వచనం చదివితే బైబిల్ గ్రంథంలో 6వ వచనం 2వ భాగం చదివితే యోసేపు రూపవంతుడును అతడు సుందరుడనై ఉండెను. అటు తర్వాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్నువేసి తనతో సైనింపమని చెప్పెను. అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తన కలిగినదంతయు నా చేతికి అప్పగించను కదా, అయితే నీకంటే ఎక్కువగా నన్ను ఎవరిని అప్పగించలేదు అని చెప్పి దేవుని ఎదుట ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు. 10వ వచనం చదువుదాం. ఆ దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను గాని అతడు ఆమెతో సైనించుటైను ఆమెతో నుండుటైను
ఆమె మాట వినినవాడు కాడు. ఇలాగ కొన్ని రోజుల తర్వాత ఆమె శోధిస్తూ ఉంది. అలా శోధిస్తూ ఉన్నటువంటి కొన్ని రోజుల తర్వాత ఎవరు లేనటువంటి ఏకాంత సమయంలో యోసేపు ఆమె చేతికి చిక్కాడు. యోసేపు ఆమె చేతికి చిక్కినప్పుడు ఆమె అతనితో మాట్లాడుతూ ఉంది, నీవు నాతో సైనించు, నాతో జీవించు, నాతో ఉండు, నీకేం కావాలని అవి ఇస్తాను, కానీ నువ్వు నాతో ఉండాలి అని చెప్పినప్పుడు అతడు ఆమెతో మాట్లాడుతూ ఉన్నాడు. 13వ వచనాన్ని చదివినట్లయితే, అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకుని తనతో సైనింపమని చెప్పగా అతడు తన వస్త్రం ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటకు పారిపోయాను. ప్రాముఖ్యమైనటువంటి ఒక వ్యక్తి, ఇదిగో ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి యోసేపు, ఈ వ్యక్తి పారిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఆ యొక్క ప్రాంతం నుండి యోసేపు పారిపోతూ ఉన్నాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దినము పాపం విడిచి పారిపోము అనేటువంటి వాక్యాన్ని గురించి నేను మీతో మాట్లాడుతున్నాను. యోసేపు పాపాన్ని విడిచి పారిపోయాడు, పాపపు క్రియలను విడిచిపెట్టి పారిపోయాడు, పాపపు తలంపుతో ఉన్న స్త్రీని విడిచిపెట్టి పారిపోయాడు, పాపపు కుయుక్తితో జీవిస్తున్నటువంటి స్త్రీని విడిచిపెట్టి యోసేపు పారిపోయినట్టుగా బైబిల్ గ్రంథం దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. మరొకసారి యోసేపు దగ్గరికి వద్దాము. పారిపోము. నిజంగా పారిపోవడంలో ఉన్న గొప్ప ఆశీర్వాదాలు ఏంటో ఈ దినం మనం చూస్తూ ఉన్నాం. ఆదికాండం 19వ అధ్యాయం 17వ వచనంలో చదివితే ఇక్కడ ఒక భక్తుడు కనపడుతున్నాడు. ఆయన పేరు లోతు. అతడితోటి దేవదూతలు మాట్లాడుతూ ఉన్నారు, నీ ప్రాణం దక్కించుకోవడానికి ఇక్కడి నుండి పారిపోము, నీ ప్రాణం దక్కించుకోవడానికి ఇక్కడి నుంచి పారిపోము అని బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. ఎందుకని ప్రాణం దక్కించుకోవడానికి పారిపోండి అని అంటున్నారంటే, లోతు నివాసం ఉంటున్నటువంటి ఆ ప్రాంతం సొదొమ గొమొర్రా పట్టణం అనేటువంటి ఆ ప్రాంతం. లోతు నివాసం ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఆ ప్రజలు భయంకరంగా పాపం చేస్తూ విచ్చలవిడితనంగా జీవిస్తూ వావి వరుసను మర్చిపోతూ వారు దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నటువంటి సమయంలో ఆ సొదొమ గొమొర్రా అనేటువంటి ఆ పట్టణాన్ని నాశనం చేయడానికి దేవదూతల్ని ఆ గ్రామంలో ఆ పట్టణంలోనికి దేవుడు పంపించాడు. అయితే ఆ సంధ్యావేళ సమయంలో సొదొమ గొమొర్రా పట్టణాన్ని దర్శించినటువంటి దేవదూతలకి లోతు ఆతిథ్యం ఇచ్చాడు, చక్కని భోజనాన్ని ఏర్పాటు చేశాడు, తన గృహంలోనికి తీసుకుని వెళ్ళాడు, ఆతిథ్యం ఇచ్చాడు. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ఊరిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సాయంకాల సమయంలో లోతు ఇంటి దగ్గరకు వచ్చి దొమ్మిగా వచ్చి వారిని లోపలికి వచ్చినటువంటి వారిని బయటకు తీసుకొనిరా, వారితో మేము ఉండాలి అని చాలా భయంకరంగా మాట్లాడుతున్నప్పుడు బైబిల్ గ్రంథంలో రాస్తూ ఉన్నాడు. లోతు బయటకు వచ్చి, అయ్యా ఇంత పాతకం మీరు కట్టుకోవద్దు, ఇంత పాతకం మీరు కట్టుకోవద్దు, ఎందుకంటే ఈ దినము నా దగ్గరకు వచ్చినటువంటి వారు వీరు అతిథులు, ఒకవేళ మీరు కావాలంటే నా కుమార్తెలను నా భార్యని మీ దగ్గరికి పంపిస్తాను, మీకు ఇష్టం వచ్చినట్టుగా చేసుకొనవచ్చును అని చెప్పాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత గొప్పవాడో లోతు. అయితే లోతుతోటి దేవదూతలు ఈ విషయాన్ని గమనించి మాట్లాడుతున్నటువంటి మాట చదివితే ఆదికాండం 19వ అధ్యాయము 14వ వచనం, లోతు బయటికి వెళ్ళి తన ఇద్దరు కుమార్తెలను పెండ్లాడిన తన అల్లులతో మాట్లాడి, లెండి, ఈ చోటు విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణమును నాశనం చేయుచున్నాడు అనెను. తన కుమార్తెలతోటి తన అల్లులతోటి ఈ లోతు మాట్లాడుతూ ఉన్నాడు, అయ్యా రండి, దేవదూతలు మన గృహంలోనికి వచ్చి ఉన్నారు, ఈ పట్టణాన్ని నాశనం చేయడానికి వచ్చి ఉన్నారు, ఇక్కడ నుండి పారిపోదాం రండి, ఇక్కడ ఉండవద్దు, ఇక్కడ మనం కాపాడబడలేమని చెప్పినప్పుడు ఎగతాళి చేశారు. అల్లుళ్ళు అయితే ఎగతాళి చేశారు. తన ఇద్దరు కుమార్తెలు, తన భార్య, నలుగురు బయటకు వచ్చేశారు. 15వ వచనం చదివితే, తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను, ఇక్కడనున్న నీ ఇద్దరు కుమార్తెలను తీసుకొని పోండి అని చెప్పాను. 17వ వచనం చదువుతున్నాను, ఆ దూతలు వారిని వెలుపలకు తీసుకొని వచ్చిన తర్వాత, ఆయన నీ ప్రాణం దక్కించుకున్నట్లు పారిపమ్ము, నీ వెనుకకు చూడకము అని లోతుతో ఖండితంగా ఆజ్ఞాపించారు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకవేళ లోతు అక్కడ నుండి పారిపోకపోతే ఆ సొదొమ గొమొర్రా పట్టణం నాశనంతో పాటు వీళ్ళు కూడా నాశనం చేయబడతారు. నువ్వు వెనుదిరిగి చూడవద్దు, నువ్వు పాపపు జీవితంలో మరలా వెనుదిరిగి చూడవద్దు అని అక్కడ లోతు భార్యతోటి, లోతు ఇద్దరు కుమార్తెలతోటి దేవదూతలు పలికినప్పుడు లోతు తన ఇద్దరు కుమార్తెలను తీసుకొని బయటికి వచ్చాడు, ప్రాణాన్ని దక్కించుకున్నాడు. అలాగే లోతు భార్య దేవుని మాటను ధిక్కరించి పారిపోండి అని చెప్తే పారిపోకోకుండా, ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి పొండి అని అంటే విడిచిపెట్టకోకుండా, ఆ ప్రాంతంలోనే తన అల్లుళ్ళు ఎలా ఉన్నారు, వారి కుటుంబం ఎలా ఉంది, వారి భవిష్యత్తు గురించి ఆలోచన చేసి తను ఉప్పు స్తంభంగా మారిపోయినట్టుగా బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తుంది. పారిపోయినటువంటి లోతు.
పారిపోయినటువంటి యోసేపు, ఇంకా పారిపోయినటువంటి వ్యక్తులు ఇంకా బైబిల్ గ్రంథంలో చాలామంది ఉన్నారు. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయము 3వ వచనంలో ఇక్కడ ఒక ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి కనపడుతూ ఉన్నాడు. ఈ వ్యక్తి పేరు ఏలియా. మగసిరి కలిగినటువంటి ప్రవక్త అని పిలువబడ్డాడు, ప్రార్థనాపరుడైనటువంటి ప్రవక్త అని పిలువబడ్డాడు, దేవుని చేతలో బలమైనటువంటి వ్యక్తిగా వాడబడ్డాడు. అయితే ఇలాంటి ఒక ప్రవక్తకు ఒక బెదిరింపు, హెచ్చరిక వచ్చి ఉంది. ఒక సేవకుడు వచ్చి, ఇదిగో రేపటి దినాన నీ ప్రాణం తీసివేయబడతా ఉంది, నిన్ను చంపేస్తామని చెప్పినప్పుడు ఆయన ఎంతగానో బాధపడ్డాడు. ఆయన బెదిరించినటువంటి స్త్రీ యెజబెల్ అనేటువంటి రాణి, రాజుగారు భార్య. ఎందుకు అలాగా అంటూ ఉన్నదంటే, ఆహాబు దగ్గర 450 మంది ప్రవక్తలని ఈయన చంపివేశాడు. ఏలియా ప్రవక్త ప్రార్థనా పరుడుగా దేవుని ఎదుట గొప్ప వీరుడిగా ఎదిగాడు. అయితే అది చూసి నోచుకోలేనటువంటి ఆహాబు రాజు భార్య యెజబెలు బెదిరించినప్పుడు ఆ మాట మాట్లాడుతూ ఉన్నాడు. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయము 3వ వచనంలో ఆ దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, ఆ స్త్రీ అలా వచ్చి బెదిరించి వచ్చినప్పుడు ఆ సేవకుడు చెప్పినటువంటి మాట, తన ప్రాణం కాపాడుకొనుటకు అక్కడ నుండి వెళ్ళిపోయినట్టుగా బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. వెళ్ళిపోయి ఆయన బెయేర్షెబా అనేటువంటి అరణ్యంలోనికి వెళ్ళిపోయి ఒక బదరీ వృక్షం కింద కూర్చొని, అయ్యా ఇక చాలు, నా పితరులు చేసినటువంటిదంతా చాలు, ఇప్పటి వరకు చాలు, ఇంకా నా ప్రాణం తీసుకో అని ఏలియా ప్రవక్త ప్రాణం తీసుకో అని దేవుని దగ్గర విజ్ఞాపన చేశాడు. అయితే నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 14వ వచనంలో రాస్తున్నటువంటి మాట ప్రకారం చదివితే దేవుడు ఏలియాని పిలిచి ఈ రీతిగా చెబుతూ ఉన్నాడు. చదువుదాం వాక్యాన్ని. 19వ అధ్యాయము 14వ వచనం, 15వ వచనం చదివితే, అప్పుడు యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా, నీవు మరలా అరణ్య మార్గమున దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి సిరియా దేశం మీద అజాయేలుకు పట్టాభిషేకం చేయము, ఇశ్రాయేలు వేరు మీద నిషి కుమారుడైన యెహూకు పట్టాభిషేకం చేయము, ఎలీషాకు అభిషేకం చేయమని చెప్పి ఉన్నాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇదిగో పారిపోతూ ఉన్నటువంటి ఏలియాని దేవుడు పట్టుకొని ఇదిగో రాజుల్ని అభిషేకించేటువంటి వానిగా చేశాడు. రాజుల్ని అభిషేకించేటువంటి వానిగా చేశాడు అంటే దాని అర్థం ఏంటంటే, మన స్థితిని దేవుడికి తెలుసు, మన పరిస్థితి దేవునికి తెలుసు. నువ్వు ఎందుకు పారిపోతున్నావో, ఏ స్థితిలో నుండి పారిపోతున్నావో, ఎక్కడ నుండి ఎక్కడికి పారిపోతున్నావో అనే విషయాలు దేవునికి తెలుసని దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తూ ఉంది. మరొక వ్యక్తిని గురించి మనం చదువుకొని ఉన్నాము. నిర్గమాకాండము 2వ అధ్యాయము 15వ వచనంలో ఇక్కడ ఒక వ్యక్తి కనపడుతూ ఉన్నాడు. ఈయన పేరు మోషే. ఈయన తల్లిదండ్రులు యొకాబెతు, అమ్రాము. వీరు ఒక బానిస కుమారుడు. ఇతడు రాజకుమారుడిగా పెంచబడ్డాడు. 40 సంవత్సరాల పాటు ఐగుప్తు దేశంలో రాజు యొక్క కుమారుడిగా పెంచబడ్డాడు. అయితే ఒకనొక దినాన ఇదిగో ఒక ఐగుప్తీయుడు ఒక ఇశ్రాయేలుడు కొట్టుకుంటూ ఉన్నప్పుడు ఐగుప్తీయుడిని మోషే చంపివేసి ఇసుకలో పాతి పెడతాడు. ఒక రోజున ఐగుప్తీయులు ఇద్దరు పోట్లాడుకుంటూ ఉంటే, మీ ఇద్దరు ఎందుకు పోట్లాడుకుంటున్నారని చెప్పినప్పుడు, ఐగుప్తిని చంపివేసినట్టు నన్ను కూడా చంపివేస్తావా అని ప్రశ్నించినట్టుగా బైబిల్ గ్రంథంలో రాయబడుతూ ఉంది. అప్పుడు మోషే భయపడ్డాడు. అరే, నిజంగా ఇది ఐగుప్తు దేశ రాజుకి తెలిసిపోద్దేమో, నన్ను చంపివేస్తాడేమో అని ఐగుప్తు దేశం నుండి పారిపోయినట్టుగా బైబిల్ గ్రంథంలో రాయబడుతుంది. ఆది కాండము 2వ అధ్యాయము 15వ వచనంలో రాస్తున్నాడు, మోషే ఫరో ఎదుటి నుండి పారిపోయి అని రాయబడుతుంది. ఆది కాండము నిర్గమాకాండము 3వ అధ్యాయం 4వ వచనంలో, 3వ అధ్యాయం 10వ వచనంలో, రమ్ము, నేను నిన్ను ఫరో దగ్గరికే నేను నిన్ను తీసుకొని వెళ్తాను అని ఇక్కడ ఒక దేవుడు మోషేతోటి మాట్లాడుతున్నట్టుగా బైబిల్లో రాయబడ్డది. చూసారా, ప్రాణభయంతో పారిపోయినటువంటి మోషేని దేవుడు మరలా పట్టుకొని ఐగుప్తు దేశంలో తన ప్రజల్ని తన దగ్గరకు తీసుకొని వచ్చేటట్టుగా బైబిల్ గ్రంథం దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరొక వ్యక్తి పరిశుద్ధ గ్రంథంలో కనపడుతూ ఉన్నాడు. ఈయన పేరు యోనా. యోనా గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం, యెహోవా సన్నిధి నుండి పారిపోతూ ఆయన నినివే అనేటువంటి పట్టణం నుండి తార్సీస్ అనేటువంటి పట్టణానికి పారిపోతూ ఉన్నాడు. ఆ పారిపోతున్నటువంటి సమయంలో ఆయన ఆ దేవుని పనిని ధిక్కరించి దేవునికి దూరంగా దేవుని పనికి దూరంగా వెళుతూ తార్సీస్ అనేటువంటి పట్టణానికి పారిపోతూ ఉన్నాడు.
అయితే ఆయన ఓడ అమర భాగంలోనికి వెళ్ళి నిద్రపోతూ ఉన్నాడు. ఆకస్మికంగా ఓడ ప్రాంతం అంతా కూడా ఒకే ఒక నిమిషంలో సముద్రం అంతా అల్లకొల్లలు అయిపోయింది. సముద్రం అంతా కూడా తుఫానుతో చెలరేగుతూ ఉంది. ఓడ ఆ సముద్రము ఆ నీటి మట్టం ఎక్కువ అవుతూ ఉండటం వల్ల సముద్రం మీద ప్రయాణం చేస్తున్న ఓడ ఒక్కసారిగా అటు ఇటు తిరగడం ప్రారంభించింది. అయితే కొన్నిసార్లు ఆ ఓడ నాయకుడు అందరూ వచ్చి అంటూ ఉన్నారు, అయ్యో ఇదేందో మనం బయలుదేరినప్పుడు ప్రశాంతంగానే ఉంది, ఈ దినం ఇలాగ జరగడం నేను ఎప్పుడు చూడలేదు. కాబట్టి మీకు ఇష్టమైనటువంటి దేవునికి ప్రార్థన చేయండి. మీకు ఇష్టమైనటువంటి దేవుళ్ళు ఎవరైనా మీరు ఇష్టం వచ్చినట్టుగా పూజించండి, మనం ఈ ప్రమాదం నుండి కాపాడబడాలని చెప్పినప్పుడు అందరూ వారి ఇష్టదైవాలకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. అయితే ఆకస్మికంగా ఏం జరిగింది అంటే ఓడ అమర భాగంలోనికి ఓడ నాయకుడు వచ్చి చూస్తే నినివే పట్టణాన్ని పోవాల్సినటువంటి ఆయన తార్సు ఓడనెక్కి హాయిగా నిద్రపోతూ ఉన్నాడు. అప్పుడు ఓడ నాయకుడు యోనాతోటి మాట్లాడుతూ ఉన్నాడు, ఓయి నిద్రపోతా, నీకేమి వచ్చున్నది, నీవు లేచి దేవునికి ప్రార్థన చేయి అని చెప్పినప్పుడు, అయ్యా నువ్వు ఎక్కడి నుండి వచ్చావు, ఎందుకు వచ్చావు, అసలు ఏంటి పరిస్థితి ఏంటి అని అన్నప్పుడు యోనా చెప్తూ ఉన్నాడు. యోనా గ్రంథం 1వ అధ్యాయము 10వ వచనం, నేను దేవుని నమ్మినటువంటి భక్తుడిని, నేను నినివే పట్టణానికి దేవుని ప్రజల దగ్గరికి వెళ్లాల్సినటువంటి వ్యక్తిని, కానీ ఈ దినము దేవుని సన్నిధి నుండి పారిపోయి వస్తూ ఉన్నానని చెప్పినప్పుడు, అప్పుడు మరలా తిరిగి నన్ను సముద్రంలో వేయండి, ఈ ఓడ ప్రశాంతంగా మీ ప్రయాణం కొనసాగుతుంది, సముద్రం అంతా కూడా ప్రశాంతంగా ఉంటుందని చెప్పినప్పుడు ఓడ నాయకుడు చీటీ వేసి అతన్ని తీసి ఓడలో నుండి సముద్రంలోనికి వేసినప్పుడు ఒక చేప అతన్ని మింగి నినివే పట్టణం దగ్గర కక్కివేస్తుంది. యోన నినివే పట్టణంలోనికి వెళ్ళి 40 రోజుల పాటు దేవుని వాక్యాన్ని ప్రకటన చేస్తే నినివే పట్టణ ప్రజలందరూ కూడా పశ్చాత్తాపడి దేవుని నుండి క్షమాపణ పొందినట్టుగా బైబిల్ గ్రంథం దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తుంది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూసారా పారిపోవడం ద్వారా ఎన్ని గొప్ప లాభాలు ఉన్నాయో అనే దాని గురించి మనం ఇప్పటి వరకు చదువుకున్నాం. ఎక్కడి నుండి మనం పారిపోవాలి, ఏ స్థలం నుండి మనం పారిపోవాలనే దాని గురించి కొన్ని నిమిషాలు మనం చదువుకుందాం. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 18వ వచనంలో చదివితే, జారత్వము చేయు వారి నుండి దూరముగా పారిపోండి. యోసేపు జారత్వం చేయాలి అనుకోలేదు. జారత్వం చేయాలి అనుకున్నటువంటి ఆ ఫరో భార్య దగ్గర నుండి పారిపోయాడు. ఆ దేశంలో ప్రధానమంత్రి అయ్యాడు. విగ్రహారాధనకు దూరంగా పారిపోండి. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 14వ వచనంలో చదివితే, విగ్రహారాధనకు దూరంగా పారిపోండి. విగ్రహారాధనకు దూరంగా పారిపోండి అని చెప్పినటువంటి విధానాన్ని మనం ఆలోచించేస్తే, ఏలియా విగ్రహారాధన చేస్తున్నటువంటి యెజబేలు దగ్గర నుండి, విగ్రహారాధన చేయించినటువంటి ప్రవక్తలైన బయలు ప్రవక్తల దగ్గర నుండి దూరంగా ఆయన పారిపోయాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకోసమే రాజులను అభిషేకించేటువంటి వ్యక్తిగా ఆయన జీవించబడ్డట్టుగా బైబిల్ గ్రంథంలో రాయబడుతూ ఉంది. ఈ దినము దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుచూ ఉన్నాము. పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యాన్ని మనం చదువుచూ ఉన్నాము. మత్తయి సువార్త 10వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదివితే, హింస జరుగుతున్న స్థలం నుండి మనము పారిపోవలసినటువంటి వారిగా ఉన్నాము. హింస జరుగుతున్నటువంటి స్థలము, నిందించబడుతున్నటువంటి స్థలము, నిన్ను హేళన చేస్తున్నటువంటి ఆ స్థలం దగ్గర నుండి, ఆ పాపం దగ్గర నుండి పారిపోవాలని దేవుని యొక్క వాక్యం మనకి బోధిస్తూ ఉంది. చూసారా, యోసేపు ఆ పాపం చేయాలి అనుకోలేదు, కానీ పాపం చేయాలని తీర్మానం చేసుకున్నటువంటి స్త్రీ దగ్గర నుండి పారిపోవడం ద్వారా ఐగుప్తు దేశంలో ప్రధానమంత్రి అయ్యాడు. లోతు సొదొమ గొమొర్రా పట్టణంలో నుండి పారిపోవడం ద్వారా తన ప్రాణాన్ని దక్కించుకున్నాడు. ఏలియా ఆ యొక్క యెజబేలు దగ్గర నుండి పారిపోవడం ద్వారా తన ప్రాణం దక్కించుకోవడమే కాకుండా రాజులను అభిషేకించేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అంతేకాకుండా మోషే బైబిల్ గ్రంథంలో ఐగుప్తు దేశ పట్టణంలో నుండి మరలా పారిపోయి మరలా అదే పట్టణంలోనికి వచ్చి దేవుని బిడ్డలను విడిపించడానికి మార్గదర్శకుడుగా మారిపోయాడు. యోనా నినివే అనేటువంటి పట్టణంలోనికి వెళ్లాల్సినటువంటి ఆయన తార్సు పట్టణానికి పారిపోతూ ఉన్నప్పుడు దేవుడు అతనికి బుద్ధి నేర్పించి మరలా నినివే పట్టణానికి వెళితే నినివే పట్టణ ప్రజలందరూ కూడా మార్పు చెందినటువంటి వారుగా బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క వాక్యం రాస్తూ ఉన్నాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు పారిపోతున్నప్పుడు నీ అసమర్థతను బట్టి పారిపోవట్లేదు, కొన్నిసార్లు దేవుడు నిన్ను విడిచిపెట్టాడని పారిపోవట్లేదు, కానీ దేవుడు నిన్ను దీవించడానికి కొన్ని సందర్భాలు మౌనంగా ఉండవచ్చు. ఇక్కడ గొప్ప గొప్ప వ్యక్తుల్ని దేవుడు దీవించినప్పుడు వారు పారిపోయినట్టుగా బైబిల్ గ్రంథంలో రాయబడ్డది. పారిపోండి, కొన్ని సందర్భాలు అక్కడ ఆ స్థలం నుండి, ఆ ప్రాంతం నుండి పారిపోండి అని దేవుని యొక్క వాక్యం మనకి బోధిస్తూ ఉంది.
నువ్వు ఉన్నటువంటి స్థలము మంచిది కానప్పుడు, నువ్వు ఉంటున్నటువంటి ప్రాంతం మంచిది కానప్పుడు, నువ్వు ఉంటున్నటువంటి ఆ ప్రజల యొక్క మనసులు సరిగా లేనప్పుడు ఆ ప్రాంతం నుండి పారిపోవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయని దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తూ ఉంది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం మనతో ఖచ్చితంగా మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, నువ్వు పారిపోయినటువంటి స్థితిలో ఉంటే దేవుడు నిన్ను ప్రత్యేకంగా దీవిస్తాడు. పాపము నుండి, శాపము నుండి, రుగ్మత నుండి నువ్వు పారిపోయినప్పుడు దేవుడు నిన్ను ప్రత్యేకంగా ఆశీర్వదిస్తాడని దేవుని యొక్క వాక్యం మనకి బోధిస్తూ ఉంది. యోసేపును దేవుడు దీవించినట్టుగా, ఏలియాని దేవుడు దీవించినట్టుగా, మోషేని దేవుడు దీవించినట్టుగా, లోతును దేవుడు కాపాడినట్టుగా, యోనాని దేవుడు కాపాడినట్టుగా నిన్ను నన్ను కూడా కాపాడటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన సన్నిధిలో నుండి నువ్వు పారిపోతూ ఉన్నప్పుడు దేవుని దగ్గర ప్రార్థన చేయి. ఏంటయ్యా నా పరిస్థితి, ఏంటి నా స్థితి, ఏంటి నా యొక్క పరిస్థితి అని నువ్వు ఎప్పుడైనా ఆలోచన చేస్తూ నువ్వు మదన పడినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈ భక్తులందరి జీవితాలను నువ్వు ఒకసారి గమనం చేసుకో, ఒకసారి గుర్తు చేసుకోండి. యోనా ఇదిగో పారిపోతున్నప్పుడు సముద్రం మీద గొప్ప అలజడే కలిగింది. నినివే పట్టణంలో ప్రజలందరూ కూడా పశ్చాత్తాపడి దేవునికి మొరపెట్టడానికి కారకుడు యోనా అయ్యాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు నువ్వు నీ స్థితిని, నీ పరిస్థితిని చూసి భయపడవద్దు. ఇదిగో యోసేపు తన పరిస్థితిని చూసి భయపడ్డాడు. పారిపోతున్నప్పుడు అతన్ని పట్టుకొని చెరసాల్లో వేశారు. చెరసాల్లో ఉన్నటువంటి వారికి దర్శనాలు చెప్పాడు. అక్కడి నుంచి ఐగుప్తు దేశంలో ప్రధానమంత్రి అయినట్టుగా యోసేపు జీవిత చరిత్ర మనం చదువుతూ ఉంటాం. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దినము ఈ వాక్యాన్ని వినిచినటువంటి నీవు ఒకవేళ పారిపోతున్నప్పుడు నేను అసమర్థుడని నువ్వు అనుకోవద్దు, దేవుడు నన్ను విడిచిపెట్టాడని అనుకోవద్దు, దేవుని చిత్తంలో నేను లేను అని అనుకోవద్దు, దేవుని ఆలోచనలో నేను లేను అని అనుకోవద్దు. కొన్నిసార్లు దేవుడు ఇలాంటివి అనుమతించినప్పుడు దేవుని దగ్గర నుండి గొప్ప ఆశీర్వాదాలను పొందాలనుకోవాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఐగుప్తు దేశంలో 40 సంవత్సరాల పాటు రాజకుమారుడిగా ఇదిగో సుఖ సౌఖ్యాలు పొందినటువంటి మోషే బాధపడలేదు. 40 సంవత్సరాల పాటు దేవుని దగ్గర నుండి పారిపోయి, ఐగుప్తు దేశం దగ్గర నుండి పారిపోయి ఇదిగో తన మామ దగ్గరికి వెళ్ళి మందను మేపుతూ దేవుని యొక్క స్వరం విన్నట్టుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఒకవేళ నువ్వు ఉన్న ఆ స్థలాన్ని విడిచిపెట్టి పారిపోతున్నప్పుడు, ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి నువ్వు పారిపోతున్నప్పుడు, ఆ ప్రాంతానికి నువ్వు దూరంగా వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుడు నువ్వు వెళ్ళవలసిన మార్గాన్ని చూపిస్తాడు. దేవుడు నువ్వు చేయాల్సినటువంటి పనిని నీకు గుర్తొచ్చేటట్టుగా చేస్తాడు. కాబట్టి దేవుని మీదకి రండి. దేవుని యొక్క ఆశీర్వాదాలు నువ్వు నేను పొందుకోవడానికి, దేవుని యొక్క దీవెనలు నువ్వు నేను పొందుకోవడానికి ఈ చివరి రోజున దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి ఒక ఈ వర్తమానాన్ని విని దేవుని యొక్క సన్నిధి నుండి దూరంగా పారిపోతూ ఉన్నట్లయితే ఇదిగో దేవుని సన్నిధికి రండి. దేవుని దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడు. దేవుడు చెప్పేటువంటి మాటలు వినడానికి, దేవుని యొక్క దగ్గర ప్రార్థన చేయడానికి, నీవుగా దేవుని దగ్గర తగ్గించుకొని ప్రార్థన చేయాల్సినటువంటి వారిగా నువ్వు నేను ఉన్నామని దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తూ ఉంది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పాపము నుండి పారిపోండి, వేశ్యగముల నుండి పారిపోండి, విగ్రహాల దగ్గర నుండి పారిపోండి అని దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తూ ఉంది. కాబట్టి నీవు నేను కూడా దేవుని ఎదుట ప్రార్థన చేసేటువంటి వారిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ప్రార్థన చేద్దాము. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని ప్రత్యేకంగా ఆశీర్వదించునుగాక. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ఘనమైనటువంటి దేవ, పరిశుద్ధులైనటువంటి మా ప్రభువ, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీ వందనాలు తండ్రి. ఈ దినం తండ్రి పారిపోవడనే అంశం గురించి మేము చదువుకొని ఉన్నాము ప్రభువా. ఇదిగో తండ్రి, నిజంగానే నాయన కొన్ని సందర్భాలు మేము పారిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి, ఆ వ్యక్తులను విడిచిపెట్టి పారిపోయిన సందర్భాలు ఉన్నాయి. కానీ నువ్వు విడిచిపెట్టినటువంటి వాడు కాదు నాయన. ఈ దినము ప్రార్థన చేస్తున్న ప్రతి నీ బిడ్డను విడిచిపెట్టక వారిని నీ సన్నిధికి నడిపించమని, నీ యొక్క ఆశీర్వాదాలు పొందుకోవడానికి నీ దీవెనల బిడ్డలకు దయచేయమని, వారిని గొప్ప స్థితిలో ఉంచమని, ఈ వాక్యాన్ని విన్న ప్రతి నీ బిడ్డను నువ్వు ప్రత్యేకంగా ఆశీర్వదించమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థన చేయుచు ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాల్ని ప్రత్యేకంగా దీవించునుగాక. దేవుడు మీ అందరినీ దీవెనలతో నింపునుగాక. ఆమెన్.